పడేస్తారా? పడేసి ఈరోజు మళ్ళీ తిరిగి ఎవరైనా సాక్షులు చెప్తారు అంటే వాళ్ళని చంపేస్తామంటారా? 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తారా? మీరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే భూమి మీద ఉండరు అని బెదిరిస్తారా? అంటే యథా రాజా తదా ప్రజ. నిన్న లేదు మొన్న మీ బాబాయ్ హత్య కేసులో, అది హత్య కేసు కాదు, మర్చిపోయాం మనం, గుండెపోటు కదా, గుండెపోటు వచ్చింది వాళ్ళ బాబాయ్కి. ఆ గుండెలపోటు ఆ కూతురు వచ్చినంత వరకు అది గుండెపోటుగానే మార్చుకుంటూ వచ్చారు. గుండెపోటుగానే మనిషిని కుట్టేశారు, గుండెపోటనే మనిషి ఆ రక్తం అంతా తుడిచేశారు, గుండెపోటని చెప్పి మనిషిని మొత్తం ప్యాక్ చేసేసారు, గుండెపోటని మొత్తం అతన్ని శవయాత్రకు కూడా తీసుకెళ్ళిపోతున్న సమయంలో ఆ భార్య కూతురు వచ్చి చూసి ఆమె పాపం బాధపడి ఏంటి ఇన్ని ఉన్నాయి దెబ్బలు అని ఆమె పోస్ట్ మార్టంకి పంపిస్తే అప్పుడు తెలిసింది ఇది గొడ్డలిపోటు అని. ఎవరు చేశారు అని అంటే పెద్ద నంగనాచిలాగా మహా చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చారు ఆ రోజు. అంటే ఎలాగైనా మార్చడంలో తిమ్మిని బమ్మిని తిమ్మి చేయడంలో నువ్వు సిద్ధహస్తుడు అని ఆ రోజే అందరూ తెలుసుకోలేకపోయారు. మా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ఆయనే చేశారు అని కళ్ళబొల్లు మాటలతో దొంగ ఏడుపులతో అందరినీ నమ్మించడానికి ఊర్లోకి బయలుదేరాడు. ఈరోజు చూసుకున్నట్టయితే సొంత తల్లి చెల్లి చిన్నాన్న కూతురు ఆ చెల్లి వీళ్ళందరూ కూడా ఇతనే చంపించాడు అని క్లియర్గా చెప్తున్నారు ఈరోజు. అక్కడ కూడా సాక్షులు ఎవరైనా చెప్తారు అని బయటకు రాగానే తర్వాత రోజే సాక్షి చనిపోవటం పెద్ద మిరైకల్. అది ఎలా చనిపోతున్నాడంటే ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకుంటున్నారంటారు కొందరు, కడుపుల నొప్పితో తాళలేక చనిపోయాడు అంటారు కొందరు. అంటే సాక్షుల్ని ప్రభావితం చేసి కోర్టుకు రానివ్వకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి సాక్షుల్ని చంపించేవాళ్ళు ఈరోజు మీ శిష్యుడు ఎంత శిష్యుడు అంటే అనంతమైనటువంటి ప్రేమన్న మీ అనంత బాబుకి ఈరోజు సాక్షుల్ని మొత్తం అంతా మేనేజ్ చేస్తున్నారు. వెళ్ళి ఆ ఫ్లాట్లోకి వెళ్ళి మీరు ఎవరైనా చెప్తే ఒప్పుకోమని నలుగురిని బెదిరించి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి, అంటే సామదాన వేద దండోపాయాలన్నీ కూడా వాళ్ళ మీద ఉపయోగించి చివరికి జాగ్రత్త మాకు గొడ్డలిపోటు ఉండనే ఉంది అని వాళ్ళని బెదిరించి రానివ్వకుండా చేస్తున్నారు. అంటే అనంతబాబు భార్యతో సహా ఇంకా ఎంతమంది ఉన్నారు? మీరంతా కలిపి ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా అనంతబాబు ఒక్కడనే జైల్లో పెట్టడం ఆయనే చేశాడు. అది ఏంటి? మా దళిత సోదరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి 3 రోజుల తర్వాత ఇంతవరకు కనీసం కేసు పెట్టలేదు అని అంటే అప్పుడు వాళ్ళంతా ఏడ్చి మొత్తుకుంటే 3 రోజుల తర్వాత అనుమానాస్పద మృతి అని పెట్టారు. అంటే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ తెలీదా 31 గాయాలున్నాయని? పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ తెలీదా 3 అతి లోతైన గాయాలున్నాయి అని? బాడీ మీద గోళ్ళతో రక్కుళ్ళున్నాయని తెలీదా? కానీ అనుమానాస్పద మృతి అని పెట్టారు. ఈరోజు మా దళిత సోదరులందరూ కూడా వాడల్లో కూడా ధర్నాలు చేస్తున్నారు, వెంటనే అనంతబాబును శిక్షించండి అని. ఎందుకనంటే మీరు ఆల్రెడీ మొదలుపెట్టేశారు బేరాలు. ప్రతి దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు కూడా డబ్బులు కమ్ముడుకు పోవాలనుకోలేదు సాక్షులు. కానీ ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి భయమే, తీపి ప్రాణం అంటే. ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాంది ప్రాణం ఒక్కటే. కాబట్టి మా భార్య పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుంది, ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ సంగతి అందరికీ తెలుసు కాబట్టి. సొంత చిన్నాననే ఆయన ఇంట్లో ఆయన్ని చంపించగలిగిన పెద్ద మనుషులు ఈరోజు బయట సాక్షులు చంపించడంలో వాళ్ళకి పెద్ద శ్రమ కాదు కదా, అదే భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారు అని అంటే ఈరోజు పోలీసులు వచ్చి అడిగితే చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఇలా మీరు చేసుకొని వెళ్తారా అంటే అత్యుత్తమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఒక క్షణకాలం నిర్లిప్తతో ఉండిపోయి షాక్ అయ్యారు వాళ్ళు. ఏంటిది, ఇన్ని రోజుల నుంచి మీరు ఈ కేసుని ఎలా చూడలేదు? ఒకే మనిషి హత్య చేశాడని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆయన భార్య కూడా ఉంది కదా, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు అడిగే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. కానీ అంటే పోలీసులకు తెలీదా? కానీ ఆ రోజు వాళ్ళకి ఎంత ప్రెజర్ ఇచ్చారో, ఎంత వాళ్ళని ఇబ్బంది పెట్టారో ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. పైపిచ్చి వీళ్ళు ఏం చెప్పారు కోర్టులోని పోలీసులకి?
ఈయన క్షణికావేశంలో ఆయన జస్ట్ ఇలా నెట్టాడంట, ఆయన కాలువలో పడిపోయాడంట, చనిపోయాడంట. అంటే బాబాయిని కూడా వాళ్ళంతే, గుండెపోటు వచ్చింది, చనిపోయాడు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు జస్ట్ నెట్టాడు, చనిపోయారు. మరి ఒంటి మీద ఉన్న గాయాల సంగతి ఏంటి? ఒంటి మీద గాయాలు చూస్తారు కదా. అంటే మనుషుల ప్రాణాలు తీయడం వీళ్ళకి మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడే కాదు, తాత ముత్తాతల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. నేర చరిత్ర. దళితుల దగ్గర భూములు లాక్కోవడం, అలాగే పేదవాళ్ళ దగ్గర భూములు లాక్కోవడం, పేదవాళ్ళను కొట్టడం, కాదు అంటే చంపడం, అవసరం అనుకుంటే ఎటువంటి దానికైనా ముందుకు వెళ్ళడం, ఆస్తి ఇవ్వబడుతుంది అని తన సొంత చెల్లిని కూడా తన తండ్రికి పుట్టలేదు అనే ఒక నీచమైన రాతలు రాయించడం అంటే ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి సమాజంలో? మనం సమాజంలో చూసుకున్నట్టయితే ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డల్ని ఒకలాగే చూసుకుంటారు. ఆ బిడ్డలు కూడా ఈరోజు కూడా మన పుట్టింటికి వెళ్ళి సారే సేర తెచ్చుకుంటున్నామంటే అన్నదమ్ములు ఆ విధంగా మన భారత సంస్కృతిలో ఉందది. అలాంటి అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతుంది ఒక చెల్లి. అంటే అన్నయ్య నాకు ప్రథమ శత్రువు అంటుందంటే, నా ఆస్తి మొత్తం దోచుకుంటున్నాడు అంటే, మా చిన్నాన్నని చంపించాడు అంటే, మా అమ్మను కూడా చంపిస్తాడేమో అని భయపడుతుంది అంటే, మా అమ్మని కేవలం రాజకీయం కోసమే ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడు అంటే, మా ఆస్తి మొత్తం లాక్కున్నాడు అని ఒక చెల్లి చెప్తుంది అంటే, చిచి నీది ఇంకా బ్రతికేనా అంటున్నాను నేను. ఇంకా వచ్చి నువ్వు నీ తాలూకా గ్యాంగు ఇంకా నీతి వాక్యాలు చెప్తున్నారే టీవీల ముందు. మా దౌర్భాగ్యం కాకపోతే వాటిని కూడా మేము వినాల్సి వస్తుంది. కొంతమంది లాస్ట్ టైం బూతుల మంత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి టీవీల ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నీతి గురించి, నిజాయితీ గురించి, పరిపాలన గురించి, దక్షత గురించి, క్రమశిక్షణ గురించి వాళ్ళ నోట్లో నుంచి ఆ మాటలు వస్తుంటే ఆ రోజు బూతులు మాట్లాడినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మీకు ఆ మాటలు సెట్ అవ్వవు, కష్టం, ఎవరు వినలేకపోతున్నారు. అంటే మనుషులు చంపించేయడాలు, మనుషుల్ని బెదిరించేయడాలు, ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య. ఇది మిమ్మల్ని ఎవరిని అంటే కాదేది కవితకు అనర్హం అని ఆ మహాకవి రాసినట్టుగా మీకు కాదేది మనిషిని బెదిరించడం, చంపించడం మీకు చాలా బాగా తెలుసు. ఈ రోజుకి మీరు ఇంకా అధికారంలో లేకపోయినప్పుడు కూడా మీ దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు అని అంటే ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మేము బ్రతుకుతున్నాం కాబట్టి, ఆ రాజ్యాంగాన్ని మేము ఈరోజు గౌరవిస్తున్నాం కాబట్టి, అంబేద్కర్ రాజ్యాంగంలో మేమందరం కూడా బ్రతికి మా రాజ్యాంగాన్ని గౌరవించి అలాగే వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మీరైతే వెంటనే చంపేస్తారు, వెంటనే జైల్లో పెట్టించేస్తారు, వెంటనే వాళ్ళ కాలు చేతులు తీయించేస్తారు, ఏ ట్రాక్టర్తోనో తొక్కించేస్తారు, లేకపోతే ఏ రాత్రి చంపేసి డోర్ డెలివరీ చేసేస్తారు, లేకపోతే ఏ పిచ్చోడినో చేసి ఏదో ఒక ఇంజక్షన్ చేసి పక్కకు పెట్టేస్తారు. ఎంతమందిని మీరు అలా చేశారు మాకు తెలీదా? ఎంతమంది దళితుల్ని, అంటే దళితులైతే మాట్లాడలేరు, ఎస్టీలైతే మాట్లాడలేరు, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు ఎలా చంపేసినా పర్వాలేదు, వాళ్ళు మా కాళ్ళ కింద బ్రతికే ఒక చిన్న చీమల కంటే వాళ్ళు దారుణమనే కదా మీ తాలూకా ఆలోచన. ఈరోజు